ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసిందండి. దీనికి సంబంధించి అఫీషియల్ మెయిన్స్ పేపరు అలాగే అఫీషియల్ కీ కూడా విడుదల చేయడం జరిగింది. పరీక్షకు సంబంధించి ఎంతమంది హాజరయ్యారు, అలాగే వీటికి సంబంధించిన అబ్జెక్షన్స్ సంబంధించిన వివరాలు అన్నీ కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఈరోజు మనకు ప్రశాంతంగా చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన 6100 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా నిర్వహించారు. ఎగ్జామ్ మనకు విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతిలో అయితే ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు అయితే నిర్వహించడం జరిగింది. సో ఫైనల్ రిటర్న్ టెస్ట్ సంబంధించి టోటల్గా 38,555 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే కేవలం 37,600 మంది మాత్రమే హాజరైతే అవ్వడం జరిగింది. 955 మంది గైర్హాజరయ్యారు. సో టోటల్గా 97.52% ఇక్కడ హాజరైతే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఏదైతే అఫీషియల్ కీని మనకు పెట్టడం జరిగింది, ఏబిసిడి అన్ని సెట్లకు సంబంధించిన కీని పెట్టడం జరిగింది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్వశ్చన్ పేపర్ ఉంది, కీ కూడా ఉంది. ఎవరికైనా క్వశ్చన్ పేపర్ కావాలంటే క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో కీ చూసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్ చేయండి. సో వీటి మీద ఏదైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే మనకు జూన్ 4వ తేదీ లోపల సో మీరు ఈ ఈమెయిల్ అయితే చేయొచ్చు. సో చేయాల్సిన ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్లో మీ హాల్ టికెట్ నెంబరు, సెట్ కోడ్, క్వశ్చన్ నెంబరు, ఏ ప్రిలిమినరీ కీలో ఏముంది, మీరు ఏం సజెస్ట్ చేస్తారు, దానికి సంబంధించిన ఏదైనా టెక్స్ట్ బుక్ రిఫరెన్స్, సో వాటికి సంబంధించిన పేజ్ నెంబర్స్ అవన్నీ కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. అఫీషియల్ కీనే రిలీజ్ చేశారు కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మీరు అయితే చూసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఎవరికైనా కావాలంటే క్వశ్చన్ పేపర్ కూడా ప్రొవైడ్ చేశాను, అలాగే కీ కూడా ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడండి. సో ఎవరైతే అభ్యర్థులు మంచి మార్క్స్ స్కోర్ చేస్తుంటారో మీ మార్క్స్ని కూడా కామెంట్ చేయండి. సో 120 అబోవ్ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీ మార్క్స్ అయితే తెలియజేయండి. అంటే దానికన్నా తక్కువ మార్కులు వస్తే జాబ్ రాదు అని కాదండి. 120 వస్తే దాదాపుగా 95% ఛాన్సెస్ ఉంటాయి మార్కులు జాబ్ రావడానికి. సో దానికన్నా తక్కువ వచ్చినా కూడా కేటగిరీ వైజ్ మనకు పోస్టులు బట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జిల్లాలో ఉండే ఏదైతే మనకు పోస్టులు బట్టి జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వివరాలు. ఏదైనా మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.